से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ఓం శాంతి. ఈరోజు మురళి 27/1/2022. मीठे बच्चे, तुम्हारे सुख के दिन अब आ रहे। लोकलाज कलयुगी कुल की मर्यादाएं छू బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోండి. प्रश्न, अंतमति सुगति किस पुरुषार्थ से होगी? अंतमति सुगति ఏ పురుషార్థం ద్వారా జరుగుతుంది? उत्तर, बाबा कहते बच्चे तुमने अब तक जो कुछ पढ़ा है उससे भूल, सिर्फ एक बात याद करो, चुप रहो. ఏ పురుషార్థం చేయాలి? బాబా చెప్తున్నారు, పిల్లలరా మీరు ఇప్పటి వరకు ఏదైతే చదివారో వాటన్నింటిని మరచి కేవలం ఒక్క విషయము గుర్తుంచుకోండి. అదేంటి? చుప్ రహో, మౌనంగా ఉండండి.
సైలెన్స్లో ఉండండి. అది నేర్చుకోండి. ఇప్పుడు నాళ్ళు చదివినవన్నీ పక్కన పెట్టండి. अपने को आत्मा समझ बाप की याद में रहने का पुरुषार्थ करो। बाप बच्चों को कोई तकलीफ नहीं देते, लेकिन दर बदर होने से బచాతే हैं. సైలెన్స్లో కూర్చొని ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబా స్మృతిలో ఉండే పురుషార్థం చెయ్యండి. బాబా పిల్లలకి ఏ కష్టం ఇవ్వటం లేదు, కానీ మన సమయం, జీవితం వృధా అవ్వడం నుండి రక్షిస్తున్నారు. గరీబ్ బच्चे जो शादी आदि के लिए कर्जा लेते बाबा उससे भी छुड़ा देते. పేద పిల్లలు వివాహాల కోసం ఏదైతే అప్పులు తీసుకుంటూ ఉంటారో దాని నుండి కూడా బాబా విడిపిస్తున్నారు. అప్పుల బాధ నుండి కూడా. बाबा कहते बच्चे तुम पवित्र बनो तो अंतमति सोगति हो जाएगी. ఎందుకంటే బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు పవిత్రంగా తయారైనట్లయితే అంతుమతి సోగతి ఏర్పడుతుంది. పవిత్రంగా తయారైపోతే, పవిత్రంగా ఉండి సంకల్పం తీసుకుంటే ఇంకా వివాహాలు, అప్పు చేయడము ఇది కూడా బాబా విడిపించేస్తారు కదా. గీత్ ఈరోజు మురళి పాట. ధీరజ ధర మనవా ధీరజ ధర తెరే సుఖ కే భరే దిన్ ఆయింగి. ఓర్పు వహించు మానవ, ఓర్పు వహించు, నీ యొక్క సుఖ దినాలు వస్తున్నాయి అని పాట. ఓం శాంతి. ఏ గీత్ హే భక్తి మార్గ. ఈ పాట భక్తి మార్గంలో పాడుకున్నారు. वो इनका अर्थ समझते नहीं, सिर्फ बच्चे ही जानते हैं. కానీ భక్తి మార్గంలో ఉన్న వారికి ఈ పాట యొక్క అర్థం తెలీదు. కేవలం బాబా పిల్లలే తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? అబ్ బరాబర్ హమారే సుఖ కే దిన్ ఆ రే జిస్కే లియే హమ్ పురుషార్థ్ కర్ రహే హై. ఓర్పు వహించు మానవ, ఓర్పు వహించు, నీ సుఖ దినాలు వస్తున్నాయి పాట కదా. దీనిలో ఏమర్థమైంది? మా సుఖ దినాలు వస్తున్నాయి, దానికోసమే మేము ఇప్పుడు పురుషార్థం చేస్తున్నామని. జితనా పురుషార్థ్ కరేంగే ఉతనా సుఖ మిల్నా. ఎంత పురుషార్థం చేస్తూ ఉంటాం అంత సుఖం లభించేది ఉంది మనకి. శ్రీమత్ పర్ జోలీ బర్తే. సుఖ దినాలైతే వచ్చేస్తూ ఉన్నాయి, కొద్ది రోజులే, కానీ పురుషార్థం ఎంత చేసుకుంటే అంత శ్రీమతంతో జోలి నింపుకుంటున్నాం. भक्ति मार्ग को कहा जाता है ब्रह्मा की रात. उनको ये पता नहीं कि पतित पावन बाप कब आएंगे. భక్తి మార్గాన్ని బ్రహ్మరాత్రి అని చెప్తున్నారు. వాళ్ళకి ఇది తెలీదు, పతిత పావనైన బాబా ఎప్పుడు వస్తారు అనేది అని చెప్తున్నారు బాబా. अब तुम बच्चे जानते हो कि कलयुग के अंत और सत्य के आदि को ही संगम युग कहा जाता है. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు ఎప్పుడు వస్తారు పతిత పావన బాబా. కలియుగ అంత్యం, సతయుగ ఆది, రెండింటి మధ్య సంగమయుగము అని చెప్తారు. अब तुम इन्हों को कुंभकर्ण की नींद से जगाते हो. ఇప్పుడు మీరు ఈ మానవులను కుంభకర్ణ నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు. మనిషి యాద్ करते कि पतित पावन ज्ञान सागर बाप को, उस सागर को तो याद नहीं करते जिससे ये पानी की నదియా నికల్తీ హే. మానవులు ఒకే పతిత పావనను జ్ఞాన సాగరుడైన బాబాను పిలుస్తున్నారు. నీటితో ఉన్న నదులు ఏ సముద్రం నుండి వస్తున్నాయో ఆ నీటితో ఉన్న సముద్రాన్ని ఎవరు పిలవటం లేదు కదా, జ్ఞానసాగరుణ్ణి పిలుస్తున్నారు. అతడే పతిత పావనుడు. వహాతో నదియోं का संगम है. सागर और नदियों का नहीं है. खूब भी है तो सागर और नदियों के मेले में. सागर तो जरूर चाहिए ना. అక్కడ నదులు కలుసుకునే సంగమంలో వెళ్తారు స్నానాల కోసం. సాగరం మరి నదుల కలయిక ఉండదు, కానీ విశేషత అంతా ఉండేది సాగరం మరి నదులు కలుసుకునే మేళాలో ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా.
సాగరం అనేది తప్పకుండా కావాలి కదా మేళా జరిగినప్పుడు, అంటే పావనంగా చేయటానికి. అంటే బాబా దిగి రావాల్సి ఉంటుంది కదా. सती की स्थापना करने वाला ही सच्चा बाप सच्ची कहानी नर से नारायण बनने की सुनाते हैं. सती का स्थापना जैसे बाबाये సత్యమైన బాబాయే సత్యమైన కథ నర నుండి నారాయణగా తయారు చేసే కథ వినిపిస్తున్నారు. याद भी उनको ही करते हैं कि हे पतित पवन आओ. तो जब परमात्मा आए तभी कहा जाए आत्माओं और परमात्मा का मेला संगम का. ये है सच्चा सच्चा मेला. పిలుస్తున్నారు కూడా బాబానే, ఓ పతిత పావన రండి అని. ఎప్పుడైతే పరమాత్మ వస్తారో అప్పుడే ఆత్మ పరమాత్మ మేళ లేదా సంగమము అంటారు. ఇదే సత్య సత్యమైన మేళ. तुम लिख सकते कि ये आत्मा और परमात्मा का एक ही पुरुषोत्तम संगम युग पर मेला लगता है, जिससे पति सृष्टि बदल पावन जरूर बनती है. మీరు రాయొచ్చు ఆత్మ పరమాత్మ మేళ ఒకే పురుషోత్తమ సంగమ యుగంలోనే జరుగుతుంది. ఈ మేళా ద్వారానే పతిత సృష్టి తప్పకుండా పావనంగా తయారవుతుంది, మారుతుంది అని మీరు రాయొచ్చు. वो है पावन दुनिया, ये है पति दुनिया. ये है सच्चा मेला, जबकि पतित पावन बाप आकर पतित आत्माओं को पावन बनाए साथ ले जाते हैं. సతీగం పావన ప్రపంచం. ఇక్కడ ఉండేది పతిత ప్రపంచం. బాబాతో కలుసుకునే మేళ సత్యమైన మేళ. పతిత పావను బాబా పతితాత్మల్ని పావనంగా తయారు చేసి తోడుగా తీసుకెళ్తున్నారు ఈ మేళా ద్వారానే. परमात्मा और आत्माओं का मेला लगता है पति दुनिया को पावन बनाने के लिए. तो इसका कार्टून भी बनाना चाहिए. परमात्मा మరి ఆత్మల మేళ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయటం కోసం జరుగుతుంది. దీని యొక్క కార్టూన్ కూడా మీరు తయారు చేయాలి ఈ మేళాది. అంటే బొమ్మల ద్వారా తెలియచేయటం. జ్ఞానసాగరుడు పతిత పావనుడైన బాబా మరి నదులు మనం కలుసుకునే మేళా కోసం. बाबा ये सब एडवांस में समझाते. त्रिवेणी पर अक्सर करके शिवरात्रि पर ही जाते, तो ये सब समझाने का भी नशा चढ़ना चाहिए. బాబా అడ్వాన్స్లో అని చెప్తున్నారు మనకు. అంటే మేళాలు జరగడానికి ముందు త్రివేణి సంగమం కూడా జరుగుతుంది చూడండి. సాధారణంగా శివరాత్రి రోజు అందరూ వెళ్తారు అక్కడ. అలాంటి చోట వెళ్ళి ఈ జ్ఞాన విషయాలన్నీ చెప్పాలి అని నషా ఉండాలి పిల్లల్లో అని చెప్తున్నారు బాబా. जो अच्छा समझाने वाला होगा वो युक्ति से समझाएगा, नहीं तो బితి బితి करता रहेगा. ఎవరైతే బాగా చెప్పగలిగే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు వెళ్తే యుక్తిగా చెప్తారు అందరికీ జ్ఞానం. లేకపోతే బీతి బీతమంటూ వస్తారు, స్పష్టంగా జ్ఞానం చెప్పలేరు అంటున్నారు బాబా. కుంభక మేళా సచ్చా और झूठा సిద్ధ करना चाहिए. ఏం చెప్పాలంటే మేళాల్లో వెళ్ళే జనాలకి కుంభమేళ సత్యమైన మేళ అసత్యమైన మేళ ఎలా జరుగుతుంది ఇది నిరూపించి చెప్పారు. మామూలు నీటితో ఉన్న నదుల మేళ అది కూడా భక్తి మార్గంలో మహత్వం ఇచ్చే మేళయే, కానీ ఆత్మ పావనంగా అయ్యే మేళ అయితే కాదు. అటువంటి సత్యమైన మేళ ఆత్మ పరమాత్మ యొక్క కలయిక. ఇది మనం చెప్పాలి అక్కడ. ఏ హే సంగం జబ్కి పతి దునియా పావన్ దునియా బంతి. తో సచ్చ సచ్చ మేళ ఏ హే. ఇదే అసలైన సంగమము, అసలైన కుంభమేళ. ఏది ఎప్పుడైతే బాబాతో కలుసుకుని ఈ మేళాలో పతిత ప్రపంచం పావనంగా తయారైపోతుందో ఇదే సత్యసత్యమైన మేళ. वो कुंभकर्ण के अज्ञान नींद में सोए हुए हैं, परमात्मा के लिए सर्वव्यापी के देते हैं. మానవులు కుంభకర్ణ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. ఎలా అర్థమవుతుంది నిద్రలో ఉన్నారని? పరమాత్మ కోసమే తెలియలేదు కదా, సర్వవ్యాపి అని చెప్పేస్తున్నారు. ఇది అజ్ఞాన నిద్ర. वो तो पतित पावन है, उनको तो आना है पावन बनाने. అతడు సర్వవ్యాపి ఎలా అవుతారు? పతిత పావనుడు కదా, పావనంగా తయారు చేయడానికి రావాల్సి వస్తుంది కదా కల్పకల్పం. ఈ సృష్టి పతితం అయిపోయినప్పుడు సర్వవ్యాపి ఎలా అవుతారు చెప్పండి? तुम जानते हो ये एक ही पुरुषोत्तम संगम युग है जिसमें चढ़ती कला होती है.
మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఒక్క పురుషోత్తమ సంగం ఈగలోనే ఎక్కే కళలు అనేవి జరుగుతుంది మనకి. సతీకి బాధ ఫిర్ నీచే గిర్నాయి హే. సతీగన వెళ్ళిన తర్వాత ఇంకా కిందకి దిగడం ప్రారంభమైపోతుంది. ఒక సంగం ఈగలోనే ఎక్కే కళల్లోకి వెళ్తున్నాం. జో సమయ బీతా ఓ కహెంగే పూరా హువా. సమయం గడుస్తున్న కొద్దీ అది పాస్ట్ పూర్తయిపోతూ వస్తుంది కదా డ్రామాలో. పురాణా హోతే హోతే బిల్కుల్ హీ పురాణే బన్ జాయేంగే. పాతదవుతూ ఈ సృష్టి, ఆ సమయం గడుస్తూ పాతదవుతూ పూర్తి పాతదైపోతుంది ప్రపంచం. తుమ్హారీ స్వస్తికా भी ऐसी बनाई हुई है सतो प्रधान सतो रजो तमो. तुम जानते हो हम अभी बाप से सदा सुख का वर्षा पाने का पुरुषार्थ करते हैं. बाबा पुरुषार्थ भी बहुत सहज कराते, कोई तकलीफ नहीं और ही दर बदर होने से बचाते हैं. బాబా చెప్తున్నారు స్వస్తిక్ గుర్తుతో ఉన్న సృష్టి చక్రం యొక్క చిత్రం కూడా మందిలాగే తయారైంది. సతో ప్రధానం సతో రజో తమోలో వస్తూ ఉంటుంది, పాతదవుతూ ఉంటుంది సృష్టి అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు బాబా నుండి మనం సదాసుఖం యొక్క వారసత్వం తీసుకునే పురుషార్థం చేస్తున్నాం. బాబా పురుషార్థం కూడా చాలా సహజమైంది చెప్తున్నారు, ఎటువంటి కష్టము ఇవ్వలేదు, ఇంకా వృధా కావటం నుండి మనల్ని రక్షిస్తూ ఉన్నారు బాబా. शादी आदि में कितना खर्चा होता है, गरीबों को तो कर्जा लेकर भी शादी करानी पड़ती. పెళ్ళిళ్ళు వాటిలో ఎంత ఖర్చు పెడతారు. పేదవాళ్ళు అయితే అప్పు చేసి మరి వివాహాలు చేయించాల్సి వస్తుంది. బాబా ఇన్ కర్జీ ఆది సెవి షుడాతే. కానీ బాబా వచ్చి ఈ అప్పుల నుండి కూడా విడిపించుతున్నారు. చూడండి, లక్షల లక్షలు కోట్ల కూడా ఈ రోజుల్లో వివాహాల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు. नरक में गिरने से भी बचाते तो कर्जे आदि से भी बचाते हैं, इसलिए यहाँ गरीब बहुत आते हैं. నరకంలో పడడం ఒకటి, ఖర్చు పెట్టి వివాహం చేసుకుని నరకంలో పడతారు, వికారాల్లో పడి. దాని నుండి రక్షిస్తున్నారు బాబా. పవిత్రంగా ఉండండి అనేది నేర్పించి ఇంకా ఖర్చు నుండి కూడా రక్షించేస్తారు కదా, అందుకే పేదవాళ్ళు ఎక్కువగా వస్తారు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. कितनी अच्छी अच्छी कन्याएं आती थी, अचानक काम का तूफान आया, सगाई की शादी कर ली. ఇంత మంచి మంచి కన్యలు బాబా దగ్గర వచ్చేవారు. అకస్మాత్తుగా కామం యొక్క తుఫాను వారిపైన వారు చేసింది. ఇంకా వివాహ నిశ్చితం చేసుకుని వివాహాలు చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. షాదీ కర్కే ఫిర్ పछताती ये बड़ी भूल हो गई. వివాహం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫీల్ అవుతారంట, అయ్యో ఇది తప్పు చేసాం మేము అని. టైం లగతాయినా టైం పడుతుంది కదా మరి అర్థం కావటానికి కూడా. కొంతమంది ఇక్కడ ఇవన్నీ పెద్ద జంజాటం, పెద్ద బాధ్యత తీసుకొని నడిపించడం కష్టం అనుకుంటారు. పెళ్లి చేసుకుంటే ఏదో మన కుటుంబం వరకే ఉంటాను, కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా ఇబ్బందులు అవి ఎదుర్కొనేటప్పటికీ అప్పుడు అనిపిస్తుంది దీనికన్నా అక్కడ ఉంటేనే బాగుంటుంది అని. అలా బాధపడేవారు ఉన్నారు. तो बाप कितनी बचाने की कोशिश करते, शाहूकार तो आ ना सके, वो ना खुद वर्षा पाते ना रचना को सच्ची कमाई करने देते. కాబట్టి బాబా ఎంత మనకి విషయాల నుండి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ధనవంతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోరు. వాళ్ళు స్వయము మేము బలిహారమయ్యి ఆ వివాహాలు అవి వదిలి సమర్పణ అయ్యి పవిత్రంగా ఉండి వారసత్వం తీసుకుంటాం అనే భావన ధనవంతుల్లో స్వయం కోసం రాదు. వాళ్ళ పిల్లలు, రచన అంటే పిల్లలతో కూడా సత్యమైన సంపాదన చేయించరు వాళ్ళు అంటున్నారు బాబా. పిల్లల కోసం ఏం ఆలోచిస్తారు, వివాహాలు చేయాలి. ధనవంతులు ఒకవేళ జ్ఞానంలోకి వచ్చినా మా పిల్లల్ని ఇలా తయారు చేస్తామని ఆలోచన రాదు. చూడండి, వాళ్ళకి సేవ కోసం అంకితం చేస్తాము అని. गरीबों में भी बहुत गंदी रस्म रिवाज है, लोग लाज कुल मर्यादा मार डालते. అయితే పేదవాళ్ళందరూ కూడా సమర్పణ అయిపోతున్నారా, పిల్లల్ని సమర్పిస్తున్నారా అంటే లేదు. అందులో కూడా కొంతమందికి ఆ భావన కలుగుతుంది. ఎందుకంటే చాలా చెత్త ఆచార వ్యవహారాలు ఈ ప్రపంచంలోని లోక మర్యాదలు, కుల మర్యాదలు చంపేస్తూ ఉంది అందరినీ. కుల మర్యాదల కోసం ఆలోచించి కొంతమంది భయపడిపోయి పిల్లల్ని ఇలా పంపించకుండా పేదవాళ్ళలో కూడా. कोई बच्चे बच्चियाँ ठीक नहीं पढ़ते तो दोजक में चले जाते, बाप दोजक से निकालने आए हैं, कोई नहीं निकलते. जानवर तो नहीं जो नाक से रस्सी डाल बच्चे समझाते रहते हैं. కొంతమంది
బాగా చదువుకోకపోతే నరకంలోకి వెళ్ళిపోతున్నారు. బాబా అయితే నరకం నుండి రక్షించడానికి వచ్చారు. కొంతమంది బయట పడట్లేదు బాబా రక్షించటానికి వచ్చిన. బాబా చెప్తున్నారు, నేను అర్థం చేయిస్తాను అంతేగాని మీరేదో జంతువు ఏంటి ముక్కులో తాడేసి నేను రక్షించడానికి అంటున్నారు బాబా. మీకు మీకు ఆలోచన వచ్చి మీ జీవితాన్ని మీరు తయారు చేసుకోవాలి. కానీ बाप बच्चों का रचयिता होने कारण समझाते बच्चे तुम सच्ची कमाई करो बच्चों को भी करो బాబా పిల్లలకు అతడు రచయిత అయిన కారణంగా చెప్తూ ఉంటారు, పిల్లలరా సత్యమైన సంపాదన చేసుకోండి, నరకంలోకి వెళ్ళి మీ జీవితాన్ని వృధా చేసుకోకండి, మీ పిల్లలతో కూడా ఈ సంపాదన చేయించండి, వివాహాలు చేసి అలాంటి జీవితంలో వేయకండి. ఇలా అర్థం చేయించే వరకే బాబా చేయించగలరు. అంతేగాని మరీ మీకు తాడేసి కట్టే అయినవి నడిపించలేరు. तो भी कितनी किटपिट होती है, స్త్రీ आई तो పతి आई, పతి आई तो बच्चा आई, इसलिए किटपिट होती है. అయినప్పటికీ ఒకవేళ భార్య జ్ఞానంలోకి వచ్చి పతి రాకపోతే, పతి జ్ఞానంలోకి వస్తారు భార్య పతి, కానీ పిల్లలు రాకపోతే ఘర్షణ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మార్గం వేరు, ఈ జ్ఞానం వినే వాళ్ళ నడవడిక వేరు, తేడా ఉంటుంది ఇంట్లోని. समझाते तो बहुत अच्छी रीति है, मूल बात है पवित्रता की. బాబా అయితే చాలా చక్కగా అర్థం చేయించి చెప్పే విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే పవిత్రత. बच्चे लिखते बाबा क्रोध आ गए तो समझाए जाते तुम बच्चों पर क्रोध क्यों करते हो. పిల్లలు రాస్తూ ఉంటారు, బాబా కోపం వచ్చేస్తుంది మాకు. అయితే బాబా చెప్తున్నారు, పిల్లల మీద క్రోధం ఎందుకు చూపిస్తారు మీరు. కృష్ణకి దిఖాతే జశోద हाथ बांध उकरे से बांध देती थी, परंतु ऐसे बात है ही नहीं. वहाँ तो मर्यादा पुरुषोत्तम बड़े रमणीक बच्चे होते हैं. కృష్ణుని కోసం చూపిస్తారు యశోదమయ్య కృష్ణునికి చేతులు కట్టేసి రోల్కేసి కట్టేస్తూ ఉండేది. అంటే అలా మీరు కోపంలో రాకుండానే ఏదో ఒక శిక్ష, పనిష్మెంట్ చిన్న చిన్నవి ఇవ్వడం ద్వారా నేర్పించండి అని చెప్తున్నారు బాబా. అయితే అక్కడ కథలు రాసినట్లు యశోదాన్ని విసిగించే కృష్ణుడు అలా ఉంటారా అక్కడ పిల్లలు? మర్యాద పురుషోత్తములు కదా అక్కడ ఉండే దైవీ సంతానం, రమణీకంగా ఉండే పిల్లలు ఉంటారు, మర్యాద పురుషోత్తములుగా ఉంటారు సతీగం త్రేతయుగంల పిల్లలు. यहाँ भी कोई कोई बच्चे बड़े अच्छे होते, बात करने की बहुत फजीलत रहती. ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు అలా ఉంటారు, చాలా మంచి సిస్టమేటిక్గా డిసిప్లిన్గా నడుస్తారు ఉంటారు కొంతమంది పిల్లలు. ఎక్కడో మాట్లాడే విధానం కూడా చాలా నీట్గా రాయల్గా ఉంటారు అలా. यहाँ तो ढेर बच्चे कोई कोई तो श्रीमत पर चलते नहीं, कायदे पर चलते नहीं, कायदे भी तो है ना. బాబా పిల్లలైతే చాలామంది మీరు తయారయ్యారు, కానీ కొంతమంది శ్రీమతం మీద నడవట్లేదు, నియమం మీద నడవట్లేదు. నియమం కూడా ఉంది కదా ఇక్కడ. మిలిటరీ में काम करने वाले पूछते हैं वहाँ खाना पड़ता है, बाबा क्या करे. నియమం మీద నడవాలి, బాబా శ్రీమతం మీద నడవాలనే ఉద్దేశంతోనే బాబాను సలహా అడుగుతూ ఉంటారు పిల్లలు. మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, అడుగుతారంట, అక్కడ మెస్లో మేము తినాల్సి వస్తుంది బాబా, ఏం చెయ్యాలి. बाबा कहते कोशिश करो शुद्ध चीज़ खाने की, लाचारी हालत में दृष्टि देकर खाओ, और क्या करेंगे. डबल रोटी तो मिल सकती है, शहद मक्खन आलू ले सकते हो. जिस चीज़ की आदत पड़ गई तो फिर चलता रहेगा, हर बात में पूछना पड़े. బాబా చెప్తారంట మిలిటరీ వాళ్ళు, డిఫెన్స్ అలాంటి వాళ్ళకైతే ప్రయత్నించండి, మెస్లోనే తినాల్సి వచ్చిన శుద్ధమైన వస్తువు తినడానికి ప్రయత్నించండి అని చెప్తారంట బాబా. అంటే వెజిటేరియన్ అలా. విధి లేని పరిస్థితుల్లో దృష్టి ఇచ్చి తినండి, అది కూడా శాఖాహారీ భోజనం తీసుకున్న దృష్టి ఇచ్చి బాబా శక్తి నింపుకుని ఇంకేం చేయగలరు, తప్పదు కదా, డ్యూటీ చెయ్యాలి కదా. అలాగని మనకి అన్ని అవకాశాల నుండి మనం ప్రయత్నించవచ్చు అనేవాళ్ళు అలా తినడం కాదు. అది మిలిటరీ వాళ్ళ కోసం బాబా అడిగితే అలా సలహా ఇస్తూ ఉంటారు. డబల్ రోటీ అయితే దొరుకుతుంది కదా, అంటే బన్ దొరుకుతుంది కదా. డబల్ రోటీ అంటే బన్స్, బన్ అంటారు కదా.
తేనె, వెన్న వీటితో తినేయచ్చు అది. అలాగే ఆలు ఉడికించినవి వాటితో తినేయచ్చు అంటున్నారు బాబా. ఏది అలవాటు చేసుకుంటే అది అలవాటు అయిపోతుంది. మనం ఎక్స్క్యూజెస్ ఇచ్చాం అనుకోండి, పర్వాలేదులే పర్వాలేదులే అంటే అది అలవాటు అయిపోతుంది. హర్ బాత్ మీ పూछना పడే, ప్రతి విషయంలో అడగాలి. అందుకే బాబాని అడిగి నడవాలి అంటున్నారు బాబా. బాబా తో बहुत सहज कर देते हैं. सबसे अच्छा है పవిత్ర బన్న. బాబా అయితే చాలా సహజం చేసి చెప్తూ ఉంటారు. అన్నింటికన్నా మంచి విషయం పవిత్రంగా తయారవడం. कोई कोई बच्चे ऐसे होते जो घर कोई उड़ा देते, बाप की मिल्कियत को उड़ाई नाम बदनाम कर देते. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ఇంటిని ఎగరేసేస్తారంట, తండ్రి ఆస్తి ఎగరేసేస్తారు, చెడ్డ పేరు తెచ్చేలా నడుస్తూ ఉంటారు. तुम बच्चों की बुद्धि में अब है कि हमारे सुख के दिन आ रहे थे, क्यों ना हम पुरुषार्थ कर ऊंचे ऊंचे पद पाए. पुरुषार्थ से ही मर्तबा मिलेगा. मम्मा बाबा तख्त नशीन होते हैं. పిల్లల బుద్ధిలో ఇప్పుడు ఉంది కదా, మా సుఖ దినాలు వచ్చేస్తున్నాయి. అటువంటిప్పుడు మేము ఎందుకు పురుషార్థం చేసి ఉన్నతోన్నతమైన పదవి పొందకూడదు? పురుషార్థం ద్వారానే పదవి దొరుకుతుంది. మా బాబా కూడా సింహాసనాధికారి అవుతున్నారు కదా పురుషార్థంతోనే. ज्ञान ज्ञानेश्वरी सो फिर राज राजेश्वरी बनेंगे. तुमको भी ईश्वर ज्ञान देते तो तुम भी ये ज्ञान उठाए, फिर आप समान बनाएंगे तो राज राजेश्वरी बनेंगे. माँ बाप को फॉलो करना चाहिए, इसमें अंधश्रद्धा की कोई बात नहीं. मम्मा ज्ञान ज्ञानेश्वरी सो राज राजेश्वरी అవుతున్నారు కదా. మీకు కూడా ఈశ్వరుడు జ్ఞానం ఇస్తున్నారు. మీరు కూడా అదే మాదిరిగా జ్ఞానం తీసుకొని ఇతరులని తమ సమానంగా తయారు చేస్తే రాజరాజేశ్వరి అయిపోతారు. కాబట్టి ఈ విషయంలో మా అమ్మ బాబాను ఫాలో చేయాలి అని చెప్తున్నారు బాబా. గుడ్డిగా నమ్మి నడిచే విషయాలేమి ఇక్కడ లేవు. సన్యాసింకి ఫాలోవర్స్ बनते परंतु फॉलो तो करते नहीं. जिनको संन्यास धर्म में जाना है वो घर में ठहरेंगे नहीं. उनसे सन्यासी बनने का पुरुषार्थ जरूर होगा. బాబా చెప్తున్నారు సన్యాసులకు ఫాలోవర్స్ తయారవుతూ ఉంటారు, వాస్తవానికి ఫాలో చేయరు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర కథ విని వచ్చేస్తారు, ఫలానా స్వామి ఫాలోవర్స్ మేము అని చెప్పుకుంటారు. ఫాలోవర్స్ అన్నారు వాళ్ళని అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ సమానంగా వీళ్ళు కూడా సన్యాసం చేసి వెళ్ళిపోతే అప్పుడు ఫాలోవర్స్. వీళ్ళ ఆచారాలు ధారణలు వేరు, వాళ్ళ ధారణలు వేరు, ఆచరణ వేరు. వచ్చి కథ విని వెళ్ళిపోతారు. అంతా మాత్రాన ఫాలో చేసేవారి కింద లెక్కకి రారు, ఫాలోవర్స్ కాదు. బాబా చెప్తున్నారు ఎవరైతే పూర్తిగా వాళ్ళలా ఫాలో చేసి సన్యాసి ధర్మంలో వెళ్ళిపోవలసి ఉంటారో వాళ్ళు నిలబడరు. వాళ్ళు తప్పకుండా సన్యాసి అయ్యే పురుషార్థమే చేస్తారు అంటున్నారు బాబా. పాత్ర డ్రామాలో ఎవరిది ఉంటుందో వాళ్ళు ఆగరు. ड्रामा अनुसार ही भक्ति मार्ग शुरू हुआ है. सतो रजतमो में तो सबको आना है. డ్రామా అనుసారమే భక్తి మార్గం కూడా ప్రారంభమైంది. ఇలా సతో రజతమలో అయితే రావాల్సి ఉంది. सबसे पहले श्री कृष्ण को देखो, उनको भी 84 जन्म लेने हैं जरूर. अब अंतिम जन्म में होंगे तब तो फिर शुरू में आएंगे. लक्ष्मी नारायण नंबर 1, सो फिर लास्ट में है, फिर नंबर 1 में आएंगे. బాబా చెప్తున్నారు అందరికన్నా మొట్టమొదట శ్రీకృష్ణుని చూడండి. 84 జన్మలు తప్పకుండా తీసుకుంటున్నారు కదా. మొదట వచ్చే శ్రీకృష్ణుడే. ఇప్పుడు ఎక్కడున్నారు? శ్రీకృష్ణుడు ఆఖరి జన్మలో చేరుకొని ఉన్నారు. అప్పుడే కదా మళ్ళీ మొదటి జన్మ అయిన నారాయణ జన్మకి మళ్ళీ వెళ్తున్నారు. లక్ష్మీనారాయణ నంబర్ 1 జన్మ తర్వాత లాస్ట్లో ఇలా అయిపోయారు బ్రహ్మ సరస్వతి. మళ్ళీ వేరే ब्रह्मा सरस्वती నుండి लक्ष्मीनारायण अवतार नंबर 1 वस्तारू. उनको जगन्नाथ किसने बनाया? कब वर्षा मिला? तुम बच्चे जानते, संगम पर उनको ये वर्षा मिला है. लक्ष्मी नारायण को जगत के नाదులుగా ఎవరు తయారు చేశారు? ఎప్పుడు ఈ వారసత్వం పొందారు? సంగమ యుగంలోని వారికి వారసత్వం లభించిందని మీరు తెలుసుకున్నారు కదా. సారీ రాజధాని స్థాపన హోనీ హే. संगम युगंलोने మొత్తం రాజధాని స్థాపన అయ్యేది ఉంది. ब्राह्मणों ने 84 जन्म लिए जो अभी पाठ बजा रहे, ये बड़ी समझने की बात है. బ్రాహ్మణులు 84 జన్మలు తీసుకున్నారు కదా, ఇప్పుడు పాత్ర అభినయిస్తున్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బ్రాహ్మణులు అంటే బాబా పిల్లలైన వారు. परंतु कोई क्या धारणा करते, कोई क्या, इसमें ही पुरुषार्थ की बात.
బాబా చెప్పే విషయాలు అందరికీ చెప్తున్నారు. కానీ కొంతమంది ఏం ధారణ చేసుకుంటున్నారు, కొంతమంది ఎంత ధారణ చేసుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ పురుషార్థం పైన ఆధారపడి ఉంది. बाप प्रजापिता ब्रह्मा के मुख द्वारा सम्मुख कहते मैं आया हूँ, मुझे याद करो तो योग से तुम्हारे विकर्म వినాశ్ होंगे. బాబా ప్రజాపిత బ్రహ్మ ముఖం ద్వారా సముఖంగా మనకు చెప్తున్నారు, నేను వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యోగం ద్వారా మీ వికర్మలు विनाशनम होता है. आत्मा कहती है हाँ बाबा मैं इन कानून से सुनता हूँ, शरीर बिगड़ अपराध योग कैसे सिखाएंगे, शिव जयंती भी है जरूर, मैं आता हूँ परंतु कोई को पता नहीं पड़ता है. ఆత్మ చెప్తుంది కదా, అవును బాబా నేను ఈ చెవుల ద్వారా వింటున్నాను, మీరు కూడా మరి శరీరం లేకుండా ఎలా రాజయోగం నేర్పిస్తారు, శరీరాన్ని తీసుకొని రావాల్సి వస్తుంది కదా. అందుకే శివ జయంతి కూడా తప్పకుండా జరుపుకుంటున్నారు భారతదేశంలో. నేను వస్తున్నాను కానీ ఈ విషయం ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా, నేను వచ్చే విషయం అని శివ బాబా చెప్తున్నారు. बाप समझाते मैं कल्प कल्प ब्रह्मा के तन में ही आता हूँ, जिसने 84 जन्म लिए इसमें बदली हूँ ना सके. బాబా చెప్తున్నా నేను కల్పకల్పం బ్రహ్మ బాబా తనువులోనే వస్తాను. ఎందుకు 84 జన్మలు తీసుకునే వ్యక్తి ఈయన, కంప్లీట్ జన్మల్లో వచ్చేవారు. ఈ తను మారదు, ఈ తనులోనే వస్తూ ఉంటాను. ये राज राजेश्वर था, फिर अब ज्ञान ज्ञानेश्वर बन, फिर राज राजेश्वर बनना है. ये बना बनाया ड्रामा है. ఇతడే ఈ బ్రహ్మయే రాజరాజేశ్వరుడు, నారాయణుడుగా ఉండేవారు. ఇప్పుడు జ్ఞాన జ్ఞానేశ్వరుడు అయ్యారు, తర్వాత రాజరాజేశ్వరుడు కాబోతున్నారు మళ్ళీ నారాయణుడుగా. ఇది తయారు చేసి చేయబడిన డ్రామా. ఇది గాయా भी जाता है బ్రహ్మ విష్ణు శంకర్ ప్రజాపితతో బ్రహ్మ కోహి కहेंगे. బ్రహ్మ విష్ణు శంకర్లని గాయనం కూడా జరిగింది కదా. ప్రజాపిత అని బ్రహ్మనే అంటారు, విష్ణు శంకర్తో నీ కहेंगे. విష్ణుని శంకరుణ్ణి అయితే అనరు కదా ప్రజాపిత అని. प्रजा मना मनुष्य कहते, मनुष्य कोई देवता बनाता, रचना कोई नई नहीं करते हैं. ప్రజలంటే మనుషులు. బాబా చెప్తున్నారు ఇక్కడ ఉన్న మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తూ ఉంటాను, అంతేకాని కొత్తగా లేని మనుషుల్ని ఎక్కడి నుండో నేను తీసుకుని రాను, రచించను అని చెప్తున్నారు బాబా. बाबा पूछते बच्चे अभी स्वर्ग में चलेंगे, वारी जाएंगे, मैं आया हूँ अब मुझे याद करो, जितना हो सके देहदारियों की याद कम करते जाओ. బాబా అడుగుతున్నారు, పిల్లలారా మీరు స్వర్గానికి వెళ్తారా, ఓకేనా, మరి బలి అవుతారా బాబా మీద? స్వర్గానికి వెళ్ళాలంటే నేను చెప్పినట్టు బలి అయి నడవాలి కదా అంటున్నారు బాబా. నేను వచ్చాను, ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎంత వీలుంటే ఎంత దేహదారుల స్మృతి తక్కువ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. हाँ तुम कर्मयोगी हो, दिन में भल सब कुछ करो परंतु साथ साथ ऐसी याद में रहो जो अंत में भी मेरी याद रहे. మీరు కర్మయోగిలు కదా, పగలు మీ కర్మలు కూడా చేసుకుంటూ ఉండండి, కానీ కర్మ చేస్తూ దాంతోపాటు బాబా స్మృతి ఎలా అలవాటు అయిపోవాలంటే ఏ క్షణం శరీరం వదిలే పరిస్థితి వచ్చినా అంతుమతే నా స్మృతి ఉండాలి నీకు, అలా ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. కర్మ చేస్తూ కూడా नहीं तो जिनके साथ लगन होगी वहाँ जन्म लेना पड़ेगा. లేకపోతే ఏమవుతుంది, ఏ స్మృతులలో మీరు శరీరం వదులుతారో అక్కడ వెళ్ళి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అంతిమతే సోగతి అంటారు దీన్ని. అంతిమంలో శరీరం వదిలేటప్పుడు ఏ మతితో వెళ్ళిపోతే ఆ గతి పొందాల్సి వస్తుంది. గృహస్థ వ్యవహార్ మీరైతే బాప్ కో యాద్ కర్నే మే మెహనత్ లగతీ హై. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బాబాని జ్ఞాపకం చేయటంలో శ్రమ పడవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. బాప్కి అయితే రాత్ కో జాగో తుమ్హారీ తబియత్ ఖరాబ్ నీ హోగి, యోగ సే తో ఔర్ హీ బల్ మిలేగా. బాబా చెప్తున్నారు రాత్రి మేల్కోండి అమృత వేళలో, మీ ఆరోగ్యం చెడిపోతుందని ఏమనుకోకండి, యోగంతో ఇంకా బలం దొరుకుతుంది. నిద్ర లేకపోతే ఇలాగ ఆరోగ్యం అది పాడైపోతుంది కదా, అలా ఆలోచించుకొని యోగం చేయండి అంటున్నారు బాబా. स्वदर्शन चक्रधारी वन चक्र फिरा है, नींद को जीतने वाले लाडले बच्चे जिसका रथ लिया है उनको कहते हैं स्वदर्शन चक्रधारी. అయి చక్రాన్ని తిప్పుతూ ఉండండి బుద్ధిలో. రాత్రి నిద్ర లేదు అంటే అమృత వేళ లేచి స్వదర్శన్ చక్రాన్ని బుద్ధిలో తిప్పండి. ఓ నిద్ర జీతలేని అల్లారి ముద్దే పిల్లలారా. ఇది ఎవరికి చెప్తున్నారు ముందు బాబా? ఏ రథాన్ని అయితే ఆధారం తీసుకున్నారో బ్రహ్మకు చెప్తున్నారు బాబా. బ్రహ్మ బాబా కూడా ఏం చేస్తారు, ఆచరించాలని
1 గంట 2 నుండి కూర్చొని బాబా సాధన చేసేవారు బ్రహ్మ బాబా. तुम जानते हो राज राजेश्वर भी ये बनते तो नींद को जीतना है, दिन में तो सर्विस करनी है, बाकी कमाई रात को ही करनी है. మీరు తెలుసుకున్నారు కదా బ్రహ్మ బాబా ఏ రాజరాజేశ్వరుడుగా నారాయణుగా అవుతున్నారు కాబట్టి నిద్రను కూడా ఈయన జయించాల్సి వస్తుంది. కష్టపడకుండా పదవి లేదు కదా. పగలంతా సేవ సేవ ఉంటుంది. తన సంపాదన అంటూ జమ చేసుకోవడం రాత్రిలోనే చేసుకోవాల్సి వచ్చేది బాబాకు. మనం కూడా అంతే మరి పగలంతా శరీర నిర్వహణ కార్యక్రమాలు ఉంటాయి కదా. भक्त लोग सुबह सवेरे उठते हैं, गुरु लोग उनको कहते हैं माला फेरनी है, धंधे में तो नहीं फेर सकेंगे, कोई अंदर पॉकेट में माला फेरते थे. सवेरे उठ याद करना चाहिए, विचार सागर मंथन करना चाहिए, याद से ही विकर्म विनाश होंगे. భక్తులైతే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి భక్తి చేస్తారు. గురువుల వాళ్ళకి మాల తిప్పండి అని నేర్పిస్తారు. ఎందుకంటే పగలు వ్యాపారాలు ఉద్యోగాలు వెళ్ళిపోతే అవ్వదు కదా మాల తిప్పడం. కొంతమంది అయితే జేబులో మాల పెట్టేసుకుంటారంట, పగలు కూడా తిప్పుతూ ఉంటారు. బాబా చెప్తున్నారు భక్తులేలా బ్రహ్మముహూర్త సమయానికి మహత్వం ఉంది. ఇక్కడ కూడా అలాగే బ్రహ్మముహూర్తంలో లేచి బాబాను జ్ఞాపకం చేయాలి, విచారసాగర్ మంతన చేయాలి. బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఎవరు హెల్దీ బన్నాయి తో ఎవరు యాద్ కర్నాయి తబ్ అంతమతి సుగతి హూ జాయేగి. సదా ఆరోగ్యంగా ఉండాలి అంటే సదా బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండాలి. సదా నిరోగిగా కావాలంటే బాబా ఏం చెప్తున్నారు, ఎవరు హెల్దీ కావాలంటే ఎవరు యాద్. సదా నిరోగిగా ఆరోగ్యంగా తయారవ్వాలంటే సదా స్మృతి చేస్తూ ఉండండి. అప్పుడే అంతిమతి సుగతి పొందగలరు. बहुत भारी पद मिल जाएगा, इसमें धक्के खाने की बात नहीं, चुप रहना है और पढ़ना है. చాలా ఉన్నత పదవి దొరుకుతుంది బాబా స్మృతి చేయడం వల్ల ఎక్కువగా. దీనిలో దెబ్బలు తినే అవసరం కూడా లేదు. మౌనంగా ఉండడం, బాబా చదివించే చదువు చదువుకోవడం అంతే. బాకీ జో కుచ్ పడా హై ఉసే భూల్ జానా హై. ఇన్నాళ్ళుగా ఏవి చదివారవని మర్చిపోవాలి. ఇప్పుడు బచ్చే అప్నీ కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కర్నా. ఆత్మ హీ శరీర్ ద్వారా కామ్ కరాతీ హై. పిల్లలు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాను జ్ఞాపకం చేయాలి. ఆత్మే శరీరం ద్వారా పని చేయిస్తుంది కదా. కరణ్ కరావన్నారు ఆత్మ హై. పరం పిత పరమాత్మ బి ఆకర్ ఇన్ ద్వారా కామ్ కర్తే. చేసి చేయించేది ఆత్మ, శరీరం ద్వారా కర్మ చేయిస్తుంది కదా. పరంపిత పరమాత్మ కూడా ఈ బ్రహ్మ ద్వారా కార్యం చేయిస్తూ ఉన్నారు. ఆత్మ బి కర్తీ హై और कराती है. మన ఆత్మ కూడా శరీరంతో చేస్తుంది, చేయిస్తుంది పని. ये सब पॉइंट्स अच्छी रीति धारण करे तब लायक बने. బాబా నా ఆత్మ ద్వారా చేయించేవాడు, నేను ఆత్మ శరీరం ద్వారా చేయించేవాడని చేయిస్తున్నాను. ఈ పాయింట్స్ అన్ని చక్కగా బుద్ధిలో ధారణ చేసుకున్నప్పుడే కదా మీరు యోగ్యులుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. जो समझ कर फिर दूसरों को समझाते బాబా उन्हें लायक समझते हैं. యోగ్యులు అంటే ఇక్కడ ఏంటి, ఎవరైతే చక్కగా అర్థం చేసుకుని ఇతరులు కూడా అర్థం చేయిస్తారో బాబా వాళ్ళని యోగ్యులని భావిస్తారు. స్వర్గం ఈ ఊంచ్ పద్ పానికి ఓ లాయకే. దేనికి యోగ్యులు? స్వర్గంలో వెళ్ళి ఉన్నత పదవి పొందడానికి యోగ్యులు వారు. जो समझाते ही नहीं उनको नालायक समझेंगे ऊंच पद पाने का. ఎవరైతే అర్థం చేయించలేరో ఇతరులకు, వారి బుద్ధిలో ధారణ చేసుకుని ఇతరులకు అర్థం చేయించలేరో వాళ్ళని అయోగ్యులు, ఉన్నత పదవి పొందడానికి యోగ్యులు కాదు అనుకుంటారు బాబా. బాప్తో कहते लायक बनो राजा रानी बनने के लिए उनको ही सपूत बच्चा कहेंगे. బాబా అయితే చెప్తారు యోగ్యులుగా తయారైపోండి, రాజా రాణి పదవి పొందడానికి మీరు అటువంటి పిల్లల్ని సుపుత్రులని చెప్తారు, మంచి పిల్లలని. ఏ సమజ్నికి బాతే और कुछ करना नहीं. ఇవన్నీ అర్థం చేసుకుని నడుచుకోవాల్సిన విషయాలు. ఇంకేం చేసేది లేదు ఇక్కడ, కష్టపడేది. सब बातों से बाबा छुड़ा देते, सिर्फ एक बात याद करनी है, अंतकाल जो स्त्री सिमरे. బాబా చెప్తున్నారు మిగిలిన అన్ని విషయాలు కష్టాల నుండి బాబా విడిపించేస్తున్నారు. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి, సైలెన్స్లో ఉంటూ బాబాను జ్ఞాపకం చేయండి. ఎందుకంటే అంత్యకాలంలో ఒకవేళ స్త్రీని స్మరిస్తూ చనిపోతే స్త్రీ అయి పుడతారు, ఏ స్మృతిలో వెళ్ళిపోతారు అదే అయి పుడతారు చెప్పేస్తారు కదా శాస్త్రాల్లో. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక బాబానే జ్ఞాపకం చేయడం వలన ఆఖరి సమయంలో బాబా స్మృతి కలుగుతుంది మనకు.
जो సర్వీసబుల్ బच्चे होंगे वो బాబా की మురళి से झट కార్టూన్ बनाएंगे. సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాబా మురళి విని ఆ పాయింట్స్ మీద కార్టూన్స్ కూడా తయారు చేస్తూ ఉంటారంట. కార్టూన్ కార్టూన్ और కహావత్ అని మన పుస్తకం ఒకటి ఉంది. అది జగదీష్ భాయ్ బాబా ఎవరికైతే సంజయుడు అని టైటిల్ ఇచ్చారు, గణేష్ అని, సంజయ్ అని ఈ బిరుదులు ఇచ్చారు బాబా జగదీష్ భాయ్కి. జగదీష్ భాయ్ ఈ పుస్తకం కార్టూన్ और కహావతే, కార్టూన్స్ మరియు సామెతలు, లౌకికంలో కొన్ని సామెతలు ఎందుకు వచ్చాయి అనేది అది బాబా ఇలా జ్ఞానాన్ని అర్థం చేయించడానికి ఉపయోగించేవారు. కార్టూన్స్ కహావత్ అని అది పుస్తకం రాశారు జగదీష్. బాబా మురళిలో చెప్పింది ప్రాక్టికల్గా చేసింది జగదీష్ భాయ్ అనమాట. మురళి విని వెంటనే కార్టూన్స్ తయారు చేస్తారు తెలివైన పిల్లలు అని చెప్తున్నారు బాబా. విచార్ సాగర్ మంథన్ కరేంగే, బచ్చం కో సర్వీస్ కర్ని అంటే తెలివైన పిల్లలు విచార్ సాగర్ మంథన్ చేస్తారు. బాబా చెప్పే ఈ విషయాన్ని వేరే వాళ్ళ దగ్గర ఏ విధంగా పెట్టాలి అని ఆలోచిస్తారు. వాళ్ళు విచార్ సాగర్ మంథన్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఇలాగా సర్వీస్ చేస్తూ ఉండాలి. బాప్కి ఆశీర్వాద్ సర్వీసబుల్ బచ్చం పర్ రేతి ఆశీర్వాద్ బి నంబర్ బార్ హోతి. బాబా ఆశీర్వాదాలు ఎప్పుడు సేవాదారి పిల్లలపైన ఉంటుంది అంటున్నారు బాబా. ఆశీర్వాదాలు కూడా నంబర్ బార్గా ఉంటూ ఉంటాయి. ఏ బేహద్ కా బాప్ సభీకి ప్రతికైతే ఫాలో మదర్ ఫాదర్. అనంతమైన బాబా పిల్లలందరికీ చెప్తున్నది ఏంటంటే ఫాలో మదర్ ఫాదర్, మమ్మా బాబాని ఫాలో చేయండి. ఏ తో శివ బాబా సే నాలెడ్జ్ లీతే బ్రహ్మ ఉంచ్ పద పాతే తుమ్ క్యూ नहीं. శివబాబా నుండి జ్ఞానం తీసుకొని బ్రహ్మబాబా ఎంతో ఉన్నత పదవి పొందుతున్నారు కదా, మీరు ఎందుకు పొందలేరు? ఫాలో చేయండి. అప్పుడు ఫాలో కరెంగే తో కల్పంతర్ ఉంచుపత్ పాయంగి. ఇప్పుడు కానీ ఫాలో చేస్తే కల్పకల్పం కూడా అలానే ఉన్నత పదవి పొందుతారు మీరు అని చెప్తున్నారు బాబా. అవి ఫెయిల్ హుయే తో కల్పంతర్ ఫెయిల్ హోంగే. ఇప్పుడు కానీ ఫెయిల్ అయిపోతే కల్పకల్పానికి ఫెయిల్ అవుతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, बाप की आशीर्वाद लेने के लिए సర్వీసబుల్ बनना है. బాబా యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం కోసం సేవాదారి పిల్లలుగా తయారవ్వాలి. ఆప్ సమాన్ బనానికి సేవ కర్ని, తమ సమానంగా ఇతరులను తయారు చేసే సేవ చేయాలి. సర్వీసబుల్గా తయారయ్యి అభి జ్ఞాన జ్ఞానేశ్వరి బన్ ఫిర్ రాజరాజేశ్వరి బన్నా. ఇప్పుడు జ్ఞాన జ్ఞానేశ్వరిగా తయారై తర్వాత భవిష్యత్తులో राजा राजेश्वरी का तारा वाले. सेकंड पॉइंट, एक बाप की याद में रहने की मेहनत करनी है. किसी देहदारी में लगाव नहीं रखना है. ఒక బాబా స్మృతులనే ఉండే శ్రమ పడాలి. ఏ దేహదారిలపైన మమకారం ఉంచుకోకూడదు. ఏ దేహదారుల మీద ఆకర్షణ మమకారం మోహం ఉంచుకోకూడదు. ఒక బాబా స్మృతులని ఉండే శ్రమ పడాలి. నీళ్ళకు జీతని వలబన్ రాత్ మీ కమాయి జమ కర్ని, నిద్ర జీతులుగా తయారై రాత్రిలో సంపాదన జమ చేసుకోవాలి. అంటే అమృత వేళలో సంపాదన జమ చేసుకోవాలి. ఈ నెల తెలుగు జ్ఞానామృతంలో ఈ టాపిక్ ఇచ్చారు, నిద్రాజీతులు ఎలా అవ్వాలి అని. చదవండి ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే. జనవరి నెల జ్ఞానామృతం పుస్తకంలోని. నిద్రని జయించేవారే రాత్రి బ్రహ్మముహూర్తంలో సంపాదన జమ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. वरदान, अपने स्नेह के शीतल स्वरूप द्वारा विकराल ज्वाला रूप को भी परिवर्तन करने वाले स्नेही मूर्त भव. తమ స్నేహం యొక్క శీతల స్వరూపం ద్వారా భయంకరమైనటువంటి జ్వాల రూపాన్ని కూడా పరివర్తన చేసేటటువంటి స్నేహిమూర్తిగా కండి. తమ స్నేహం యొక్క శీతల స్వరూపం ద్వారా భయంకరమైన జ్వాల రూపాన్ని కూడా పరివర్తన చేసేటటువంటి స్నేహిమూర్తి భవ. स्नेह के रिटर्न में वरदाता बाप बच्चों को यही वरदान देते हैं कि सदा हर समय हर एक आत्मा से हर परिस्थिति में स्नेही मूर्त भव. స్నేహం యొక్క రిటర్న్లో వరదాత బాబా పిల్లలకి ఇదే వరదానం ఇస్తున్నారు.
పిల్లలకు బాబా మీద ఏదైతే స్నేహం ఉందో ఆ స్నేహానికి రిటర్న్లో వరదాత అయిన బాబా పిల్లలకి ఇది వరదానం ఇస్తున్నారు. ఏమని? సదా ప్రతి సమయం ప్రతి ఆత్మతో ప్రతి పరిస్థితిలో स्नेही मूर्तिगा कंडी. कभी भी अपने स्नेही मूर्त, स्नेह की सीरत, स्नेही व्यवहार, स्नेह के संपर्क संबंध को छोड़ना भूलना मत. చూడనా మత్ భూల్నా మత్. ఎప్పుడు కూడా తమ స్నేహ ఈ మూర్తి, స్నేహం యొక్క రూపము, స్నేహి వ్యవహారము, స్నేహం యొక్క సంబంధ సంపర్కము విడిచిపెట్టదు, మరచిపోవద్దు దీన్ని. ఎప్పుడు ప్రతి సమయం ప్రతి ఆత్మతో ప్రతి పరిస్థితిలో కూడా అలా ఉండాలి. ఇది వదలకూడదు, మర్చిపోకూడదు. चाहे कोई व्यक्ति, चाहे प्रकृति, चाहे माया कैसे भी विकराल रूप ज्वाला रूप धारण कर सामने आए, लेकिन उसे सदा स्नेह की शीतलता द्वारा పరివర్తన करते रहना. భలే ఏ వ్యక్తి కానీ ప్రకృతి కానీ మాయ కానీ ఎలాంటి భయంకర రూపం జ్వాలా రూపం ధరించి మీ ఎదురుగా వచ్చినా కానీ దానిని సదా స్నేహం యొక్క శీతలత ద్వారా పరివర్తన చేస్తూ ఉండే కార్యం చెయ్యండి. ఆ వ్యక్తిని లేదా ప్రకృతి యొక్క పరిస్థితిని, మాయను మనం సైలెంట్ చేయాలి మన యొక్క స్నేహం యొక్క శీతలత ద్వారా. ఆ పవర్ని సైలెన్స్ చేయాలి మనం. స్నేహ की दृष्टि वृत्ति और कृति ద్వారా స్నేహి సృష్టి బనానా. ఎందుకంటే స్నేహం యొక్క దృష్టి వృత్తి మరియు స్నేహం యొక్క కృతి, స్నేహం యొక్క దృష్టి, స్నేహం యొక్క వృత్తి మరియు స్నేహం యొక్క కృతి. దృష్టి అంటే తెలుసు కదా, దృష్టి అంటే కళ్ళతో చూసే దృష్టి ఒకటి వస్తుంది, లోపల నుండి ఉన్న భావం ఒకటి వస్తుంది. వృత్తి అంటే ఆలోచనలు మరియు కృతి అంటే కర్మ. ఇవన్నీ స్నేహంతోనే ఉంచుకొని స్నేహం యొక్క దృష్టి వృత్తి మరియు కృతి ద్వారా స్నేహి సృష్టి తయారు చేయాలి. స్నేహి సృష్టిని తయారు చేయాలి. स्लोगन కఠినాయ్యం को पार करने से ताकत आती, इसलिए उनसे घबरावो मत. కష్టాలను ఎదుర్కోవటం వలన శక్తి మనలో నిండుతుంది, అందువలన వాటిని చూసి భయపడకండి. कठिनाइयों को पार करने से ताकत आती है, इसलिए उनसे घबरावो मत. కష్టాలను దాటి వెళ్ళడం వలన మనలో శక్తి అనేది నిండుతుంది, అందువల్ల వాటి నుండి భయపడకండి. అనుభవి అయిపోతాం, శక్తిశాలి అయిపోతాం కష్టాల యొక్క మార్గాన్ని దాటుతూ ఉంటే. लवलीन स्थिति का अनुभव करो. लवलीन स्थिति वाले समान आत्मयే సదా के योगी. लवलीन స్థితిలో ఉండే సమాన ఆత్మలు సదా యోగిగా ఉంటారు. యోగ్ लगाने वाले नहीं लेकिन है ही लवलीन. వాళ్ళు ప్రత్యేకంగా యోగం జోడించుకునేవారుగా ఉండరు, కానీ ఎప్పుడు ఉండేదే లవలీన స్థితిలో ఉంటారు. వాళ్ళు వేరేగా యోగం పెట్టుకోవాలని అవసరం ఉండదు వారికి. अलग ही नहीं है तो याद क्या करेंगे. వాళ్ళు బాబా నుండి ఎప్పుడు వేరుగానే ఉండరు, అటువంటిప్పుడు ఇంకా వేరేగా యోగం జ్ఞాపకం చేసే అవసరం ఏంటి వాళ్ళకి. స్వతహ యాద్ హే, స్వతహగా బాబా స్మృతి ఉండనే ఉంటుంది వారికి. ఎప్పుడు బాబాతో కంబైన్డ్గా ఎప్పుడు బాబా స్మృతిలోనే ఉంటారు, లవలీనమై ఉండేవారు. జహా సాత్ హోతా హై తో యాద్ స్వతహ రేతే. ఎక్కడైతే తోడు ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగానే ఉంటుంది. కాబట్టి సదా మన తోడు ఉండేవారు ఎవరు, మనం ఎవరి తోడులో ఉంటున్నాం అనేది ఉండాలి. బాబా తోడులోని కంబైన్డ్గా ఉన్నాం అనుకోండి, స్మృతి స్వతహాగానే ఉంటుంది. तो समान आत्माओं की स्टेज साथ रहने की, समाई हुई रहने की है. కాబట్టి సమాన ఆత్మలు మనతోని అంటే మనం ఎవరితోనైనా సమానంగా ఉంటున్నాము అంటే సమాన ఆత్మ యొక్క స్టేజ్ ఏంటి? సదా తోడుగా ఉండడం, అలాగే వారితో ఇముడిపోయి ఉండడం. మరి బాబాతో సమానంగా ఉండే స్థితిని నేను అనుభవం చేస్తున్నాను అంటే అర్థం ఏంటి? సదా బాబా తోడుగానే ఉండడం, బాబాతోనే ఇమిడిపోయి ఉండడం, ఇది లవలీన స్థితి అని చెప్తారు. కాబట్టి ఈరోజంతా యోగంలో అలా అనుభవం చేయాలి మనం. బాబాతో లవలీన స్థితిలో ఇమిడిపోయి ఉన్నాను నేను అని. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు? మీ సుఖ దినాలు వచ్చేస్తున్నాయి, కొద్ది రోజులే ఓర్పు వహించండి. ఈ లోపల లోక మర్యాదలు, కలియుగ కుల మర్యాదలన్నీ వదిలి బాబా చెప్పిన మాదిరిగా సంపాదన చేసుకోండి. బాబా నుండి పూర్తి వారసత్వం తీసేసుకోండి. ఇది పేదవాళ్ళే ఎక్కువగా ఆచరించగలరు బాబా చెప్పే ఈ విషయాన్ని. పేదల్లో కూడా అందరూ కాదు, కొంతమంది లోక మర్యాదలకి భయపడిపోయి ఉండిపోయే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా.
బాబా చెప్తున్నారు, పిల్లలరా ఏదైతే ఇన్నాళ్ళు చదివారో అది మర్చిపోయి ఒక్క విషయమే గుర్తుంచుకోండి. చుప్ రాహో, మౌనంగా కూర్చోండి. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని బాబాని జ్ఞాపకం చేసుకుని పురుషార్థం చేయండి. ఇంకా అనవసరమైనటువంటి సమయము, శక్తి, ఖర్చు వదిలేయండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాలకి ఎన్ని ఖర్చులు పెడతారు, కానీ బాబా వచ్చి పవిత్రంగా ఉండడం ముఖ్యమైన విషయం అనేది తెలియచేసి, పవిత్రంగా ఉంటే అంతమతి సుగతి మీకు దొరుకుతుందనేది తెలియచేసి, ఈ అప్పుల నుండి కూడా, పెళ్ళిళ్ళ కోసం చేసే అప్పుల నుండి కూడా బాబా రక్షించేస్తారు కదా అని చెప్తున్నారు బాబా. అప్పు చేసి పిల్లల్ని వికారాల్లో నరకంలో పంపించే బదులు వారు ఇలాంటి శ్రేష్టమైన జీవితంలో ఉంటే ఎంత పుణ్యప్రాప్తి మీకు వారికి తయారైపోతుంది కదా. కానీ ధనవంతులకి అలాంటి ఆలోచన రాదని చెప్తున్నారు బాబా. వాళ్ళు స్వయం పవిత్రంగా ఉండాలని అంత ఆలోచన తీసుకోరు, పిల్లల్ని అలా ఉంచటానికి ప్రయత్నించరు అని చెప్తున్నారు బాబా. పేదవాళ్ళు కూడా అందరికీ అలా ఆలోచన వస్తుంది అనడానికి అనుకోవటానికి లేదు. ఎందుకంటే లోక మర్యాదలు, కుల మర్యాదలకి లోకం ఏమంటుందో, కులం ఏమంటుందో భయపడిపోతుంటారనమాట. కానీ బాధపడేది మనం కదా, వాళ్ళు కాదు కదా. నరకంలో పడేది మనం కదా. అందుకు మనం ఆలోచించుకొని, మనం నిర్ణయించుకొని బాబా శ్రీమతం మీద నడవాలి. బాబా ప్రతి విషయానికి సలహా ఇస్తుంటారు. ఇది పరిస్థితి, దీనికి ఏం చేయాలంటే బాబా సలహా ఇవ్వగలరు. అలాగే మిలిటరీ వాళ్ళు అడుగుతారంట, పవిత్ర భోజనం అంటే మరి మాకు మెస్లో తినాల్సి వస్తుంది అంటే తప్పనిసరి పరిస్థితుల్లో దృష్టి ఇచ్చి తినండి. శుద్ధమైన ఆహారమే తీసుకోవటానికి చూడండి అంటే వెజిటేరియన్, లేదా బన్ రొట్టె తీసుకోండి, అది వెన్నతోని తేనెతోని తినండి అని చెప్తున్నారు బాబా. ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకోండి, బన్ అది కలిపి తినండి, ఇలా అడ్జస్ట్ చేసుకోండి విధి లేని పరిస్థితుల్లోని. అది మిలిటరీ వాళ్ళ కోసం బాబా ఇస్తున్న సలహా, డిఫెన్స్ వాళ్ళ కోసం. అలాగని గృహస్థిలో మనం ఏదో కొంచెం పొయ్యి ముట్టించుకుని వండుకొని తినొచ్చు అనేవాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వడం కాదు. బాబా చెప్పారు కదా దృష్టి ఇచ్చి తినమని. అది ఎవరికి సంబంధించి వాళ్ళకి బాబా సలహా ఇస్తారు, మీరు అడిగి బాబా నుండి సలహా తీసుకుని నడవండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు మేళా కోసం చెప్తున్నారు బాబా. సాగరుడైతే మనము నదులు, ఆత్మలు మనం, అతడు పరమాత్మ, ఈ రెండు కలుసుకునే మేళ. బాబా ఈ ధరణి మీద వచ్చినప్పుడు బాబాతో మనం కలుసుకునే మేళ సత్యమైన మేళ. దీనిలో పతిత సృష్టి పావనంగా తయారైపోతుంది. ఇది కేవలం సంగమయుగంలోనే జరుగుతుంది ఈ మేళ. దీని గుర్తు అక్కడ ఆ నది సంగమాల్లో వెళ్ళి స్నానాలు చేస్తారు, కానీ ఇది అసలైన సత్యమైన మేళ అని చెప్తున్నారు బాబా. పురుషార్థం ద్వారానే ప్రాప్తి అని చెప్తున్నారు బాబా. ఫాలో ఫాదర్ చేసి పురుషార్థం చేయండి, మమ్మ బాబాను ఫాలో చేయండి. వాళ్ళు కూడా పురుషార్థం చేసే కదా రాజరాజేశ్వర్లు అవుతున్నారు. మీరు కూడా అలా తయారు కండి, అనేక మందిని మీ సమానంగా తయారు చేసే సర్వీస్ చేయండి. సర్వీసబుల్ అయితేనే ఆశీర్వాదాలు కూడా బాబా నుండి మీకు దొరుకుతాయి అని చెప్తున్నారు బాబా. అమృత వేళ లేచిపోయి బాబాని జ్ఞాపకం చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. అలా ఆలోచించకండి. అలా ఆలోచిస్తూ కూర్చుంటే పాడవుతుంది. లేచిపోతారు కొంతమంది, బాబా చెప్పారు కదా అని. ఏంటో నిద్ర లేదు, నా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది ఏంటో అనుకుంటే అలాగే పడుతుంది. అలా కాకుండా బాబాని ప్రేమగా జ్ఞాపకం చేయడంలో లీనమైపోతే శరీరాన్ని మరచి మరీ బాబా స్మృతిలో ఉండడం, బాబా ప్రేమలో ఇప్పుడు చెప్పారే లవలీన స్థితి అని. అలాంటి అభ్యాసంలో ఉండిపోతే మనకేమనిపిస్తుందంటే కర్మేంద్రియ జీతులుగా తయారవుతున్నాను అనిపిస్తుంది. ఆరోగ్యం మీద కూడా దాని ఎఫెక్ట్ ఏం పడదు, ఇంకా బాగుపడుతుంది ఆరోగ్యం అంటున్నారు బాబా. ఎవరు హెల్దీ కావడానికి ఎవరి యాద్ అనేది పెంచుకోండి అని చెప్తున్నారు బాబా. దీంతో అంతమతి సుగతి కూడా మీకు లభిస్తుంది. దేహదారుల యొక్క ఆకర్షణ, మమకారం మధ్యలో ఒక బాబానే జ్ఞాపకం చేసుకోవడం అభ్యాసం చేయండి అని చెప్తున్నారు బాబా. ఇంకా స్నేహం యొక్క శీతల స్వరూపంతోనే మీ ఎదురుగా వచ్చే ఎలాంటి భయంకర పరిస్థితినైనా మార్చేసుకునే వారిగా కావాలి మీరు. అలాంటి స్నేహం యొక్క మూర్తి, స్నేహం యొక్క రూపం, స్నేహం యొక్క వ్యవహారం, స్నేహం యొక్క సంబంధ సంపర్కంతో, అది వ్యక్తి ద్వారా కానివ్వండి, ఎదురుగా వచ్చే భయంకర పరిస్థితి, లేదా ప్రకృతితో కానివ్వండి, లేదా మాయతో కానివ్వండి, దాన్ని ఎదుర్కొనేవారు కావాలి మీరు. స్నేహం యొక్క శీతలత ద్వారానే పరివర్తన చేసేసుకోవాలి ఆ పరిస్థితిని అని చెప్తున్నారు బాబా.
కష్టాలను దాటి వెళ్ళడంలో మనకి ఇంకా శక్తి అనుభవం అనేది పెరుగుతుంది. అందుకే మనం దేనికి భయపడిపోయి బెంబేలు ఎత్తిపోకూడదు. దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి గంభీరంగా. బాబా తోడు పెట్టుకొని ఇముడ్చుకునే శక్తి, సహన శక్తి, ఈ శక్తులను ఉపయోగిస్తూ మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఒకటి పరిస్థితిని పాస్ అవుతాం, మార్కులు దొరుకుతాయి. ఇంకొకటి మన లోపల నుండి ఇన్నర్ పవర్, ఆంతరిక శక్తులు అనేవి పెరుగుతూ ఉంటాయి. అందుకు భయపడిపోకండి కష్టాలను చూసి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సద్గురువారం కదా, బాబాకు భోగ్ అర్పిద్దాం.
लावतन का नजारा, सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग की तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग की तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों की भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।